వీడ్కోలు. కపిలవస్తులోని ఆశ్రమవాసి అయిన భరద్వాజుని చేతుల మీదుగా పరివ్రాజ్యం స్వీకరించాలని సిద్ధార్థుడు తలపోశాడు. ఆ విధంగానే మరునాడు నిద్రలేచి తన ప్రీతిపాత్రమైన కందకాశ్వం పైన ఎక్కి అతని సేవకుడు చిన్నుడు నడుస్తూ వెంటరాగా ఆశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమానికి అతడు చేరేటప్పటికి కొత్త పెళ్లి కుమారుణ్ణి చూడటానికై వచ్చినట్టుగా పురుషులు బయటకు వచ్చి గుంపులు గుంపులుగా ద్వారాల వద్ద గుమ్ముగూడారు. అతడు వారి సమీపానికి రాగానే సంభ్రమాశ్చర్యాలతో వారి కళ్ళు విప్పారగా పద్మపీఠం లాంటి ముఖిల హస్తాలతో వారు సాష్టాంగ దండ ప్రణామాలాచరించారు. వారి మనసులలో ప్రేమాతిశయం పొంగి పొరలగా వారి నిశ్చల దృష్టితో అతన్ని త్రాగేస్తున్నారా అన్నట్లుగా విస్తారమైన ప్రేమ వికసించగా అందరూ అతన్ని చుట్టూ నిల్చున్నారు. అంతటి తేజోమయ లక్షణాలున్న అతన్ని చూసిన కొందరు స్త్రీలు యుక్తాలంకార భూషితుడైన మన్మధుణ్ణి ప్రతిరూపమా అన్నట్లు భ్రమపడ్డారు. ఇంకొందరు అతని సౌమ్యతను తేజస్సును చూసి దివ్య తేజో కిరణాలను విరజిమ్ముతూ భూమిపై సాక్షాత్కరించిన చంద్రునిగా భావించారు. మరికొందరు అతని అందానికి ముగ్ధులై అతన్ని మృంగివేయడానికి అన్నట్లు నోరు వెళ్ళబెట్టుకొని ఒకరినొకరు చూసుకుంటూ నెమ్మదిగా గుసగుసలాడసాగారు. స్త్రీలు రెప్పవేయకుండా చేష్టలుడిగి అతన్నే చూస్తూ ఉండిపోయారు. సన్యసించాలన్న అతని నిర్ణయానికి ఆశ్చర్యపోతూ అతని చుట్టూ నిలుచుండిపోయారు. అతి కష్టం మీద ఆ గుంపు నుండి బయటపడి ఆశ్రమ ద్వారంలోనికి ప్రవేశించాడు. తను సన్యాస దీక్షను గైకొనే సమయంలో శుద్ధోదనుడు, ప్రజాపతి గౌతమి అక్కడ ఉండి ఆ దృశ్యాన్ని చూడటం సిద్ధార్థునికి ఇష్టం లేదు. ఎందుకంటే దుఃఖభారంతో విలపిస్తారని అతనికి తెలుసు. అతనికి తెలియనీయకుండా వారు అప్పటికే ఆశ్రమానికి చేరారు. ఆశ్రమ ఆవరణలోనికి ప్రవేశించగానే జనసమ్మర్దంలో ఉన్న అతని తల్లిదండ్రులను చూశాడు. తన తల్లిదండ్రులను చూడగానే ముందుగా అతడు వారి దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు నర్దించాడు. భావోద్వేగంలో చిక్కుకుపోయిన అతని తల్లిదండ్రులు నోట మాట రాలేదు. అమితంగా రోధిస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లతో తడిపేశారు. ఆశ్రమంలోని ఒక వృక్షానికి కందకాశ్వాన్ని కట్టి చెన్నుడు నిలిచిని ఉన్నాడు. శుద్ధోదనుడు, ప్రజాపతి కన్నీళ్ల పర్వతం విలపించడం చూసి దుఃఖాతిశయంతో తాను కూడా విలపించసాగాడు. అతి కష్టం మీద తల్లిదండ్రుల నుండి విడివడి చెన్నుడు నిలుచున్న చోటకు సిద్ధార్థుడు వెళ్ళాడు. తన దుస్తులను, ఆభరణాలను తిరిగి ఇంటికి తీసుకుపోవడానికై అతనికి ఇచ్చేశాడు. పరివ్రాజకుడు ఉండవలసిన విధంగా శిరోమండనం గావించుకున్నాడు. యుక్తమైన పరివ్రాజక దుస్తులను భిక్షపాత్రం తన సోదరుడు మహానాముడు తేగా సిద్ధార్థుడు వాటిని స్వీకరించాడు. పరివ్రాజ జీవన ప్రవేశానికై ఆ విధంగా సన్నద్ధుడైన సిద్ధార్థుడు సన్యాస దీక్షను గైకొనేందుకు భరద్వాజుని చెంతకు వెళ్ళాడు. శిష్యుల సాయంతో భరద్వాజుడు జరిపించవలసిన క్రియావిధులను నిర్వర్తించిన మీదట సిద్ధార్థ గౌతముడు పరివ్రాజకుడైనట్లు ప్రకటించాడు. పరివ్రాజ్యం స్వీకరిస్తానని, ఆలసించక వెనువెంటనే శాక్యరాజ్యాన్ని వదిలి వెళ్తానని శాక్య సంఘానికి ఇచ్చిన 2వ వాగ్దానాలను జ్ఞాప్తికి తెచ్చుకోని వాడై సిద్ధార్థ గౌతముడు పరివ్రాజ దీక్ష స్వీకారం ముగిసిన వెంటనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆశ్రమంలో విశేష సంఖ్యలో జనసమూహం గుమ్ముగూడి ఉంది. అందుచేతనే గౌతముడు పరివ్రాజ్యం స్వీకరించడానికి ప్రవేశించిన పరిస్థితులు అసమానమైనవి. ఆశ్రమాన్ని వదిలి బయటకు వస్తుండగా ఆ ప్రజాసందోహం కూడా అతన్ని అనుసరించింది. కపిలవస్తును వదిలి అనోమా నది దిశగా ప్రయాణం సాగించాడు. వెనుకకు తిరిగి చూడగా ఆ సమూహం ఇంకా తన వెంబడే వస్తున్నట్లుగా గమనించాడు. అతడక్కడ ఆగి వారిని ఇలా సంబోధించాడు. సోదరీ సోదరులారా, నన్ను వెంబడించి ఏమి ప్రయోజనం లేదు. శాక్యులకు, కులియులకు మధ్య గల వివాదాన్ని పరిష్కరించడంలో నేను విఫలుడనయ్యాను. పరిష్కారానికి అనుగుణంగా మీరు ప్రజాభిప్రాయాన్ని మలచగలిగితే మీరు కృతార్థులవుతారు. కాబట్టి మీరు వెనుకకు మరలిపోవడం మంచిది.
అతని అభ్యర్థన ఆలకించి ఆ జనసందోహం వెనుకకు మరలసాగింది. శుద్ధోదనుడు, గౌతమి కూడా రాజసౌధానికి చేరుకున్నారు. సిద్ధార్థుడు విడిచి వెళ్ళిన ఆభరణాలను, దుస్తులను చూసి భరించలేకపోయింది గౌతమి. తామర కులంలోనికి వాటిని విసిరివేసింది. పరివ్రాజ్యం సేకరించేటప్పటికి సిద్ధార్థ గౌతమునికి 29 ఏండ్లే. ఉన్నత వంశోద్భవుడు, మహాసద్గుణ సంపన్నులకు జన్మించిన వాడు, విశేష ధన సంపదలు కలిగిన వాడు, వికసిస్తున్న యవ్వన దారుఢ్యము గలవాడు, బుద్ధిశీలి, శక్తి సామర్థ్యాలలో గొప్పవాడు, విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించిన వాడు, ఈ భూమిపై శాంతి పరిరక్షణ కొరకు స్వపరివార జనులతో పోరాడిన శాక్యుడు ఇతడే అని ప్రజలందరూ అతని గురించి గొప్పగా చెప్పుకుంటూ గుసగుసలాడుకోసాగారు. స్వపరిజనులను తనను వ్యతిరేకించినప్పటికీ వారి నిర్ణయానికి తాను తలవంచడానికి తిరస్కరించి స్వచ్ఛందంగా శిక్షణ అనుభవించడానికై నిర్ణయించుకున్నందున ఈ లోకంలో తన గురించి పట్టించుకునే వారెవ్వరూ లేనివాడై, తనది అంటూ చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో ఏదీ లేనివాడైన గౌతముడు వెళుతున్నాడు. నిజంగా అతడు చేసింది మనపూర్వకంగా చేసిన మహత్తర త్యాగం. అతనిది ధైర్య సాహసోపేతమైన చర్య. ఈ విశ్వచరిత్రలో ఇది అసమానం. అతడు శాక్యముని అని గాని, శాక్యసింహుడు అని గాని పిలవతగినవాడు. అటువంటి మహనీయుని కుమారునిగా పొందిన తల్లి ఎంతటి ధన్యురాలు, అతని తండ్రి ఎంతటి ధన్యుడో గదా. అటువంటి వాణిని భర్తగా పొందిన అతని భార్య ఎంతటి పుణ్యాత్మరాలో. శాక్య మహిళ గౌతమి పలుకులెంత యథార్థమైనాయి.